హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో కజ్జికాయలు. గోధుమ పిండితో చేసిన కానీ కజ్జికాయలు బాగా క్రిస్పీగా వస్తాయండి. చూడండి ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ పిండిని ఈ విధంగా కలిపి చేశారంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా ఈ పద్ధతిలో చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మరి ఈ కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం కజ్జికాయలకి పైపిండి కలుపుకుందాము. జల్లెడలో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇది 1/2 కిలో గోధుమ పిండి. చక్కగా జల్లించుకోవాలి. చివరిగా వచ్చిన ఈ పొట్టుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి కజ్జికాయలు క్రిస్పీగా రావడానికి ఇందులో మనం రవ్వ వేస్తాం. బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, 1.5 కప్పులు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇది కూడా 1/2 కిలో. 1/2 కిలో గోధుమ పిండికి 1/2 కిలో రవ్వ వేసుకోవాలి. రవ్వని మిక్సీ జార్లో వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ రవ్వని కూడా గోధుమ పిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ సాల్ట్ వేసుకుని రవ్వ, గోధుమ పిండి, ఈ సాల్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇందులో 1/2 కప్పు వేడి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. బాగా మరిగించుకున్న వేడి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉంటుంది కదా, ముందు చుట్టూ ఉన్న పొడి పిండిని పైన వేసేసుకుంటే చల్లగా అయిపోతుంది త్వరగా. ఇప్పుడు ఈ నూనె అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు పిండిని బాగా చూడండి, చేతి విధంగా రబ్ చేస్తూ ఈ నూనె అంతా కూడా పిండికి బాగా పట్టించాలి. ఇలా పిండికి నూనె బాగా పట్టించి కలిపితే క్రిస్పీగా వస్తాయి కజ్జికాయలు. మనం కొంచెం పిండి తీసుకుని ముద్ద కట్టామంటే చూడండి ఈజీగా ముద్ద అయిపోయింది. ఈ విధంగా ఉండాలి పిండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం రవ్వ వేసాం కదా, నీళ్ళు పోస్తూ ఉంటే పిండి పీల్చేసుకుంటూ ఉంటుంది. చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే 1 కప్ కంటే కూడా కొంచెం ఎక్కువ నీళ్ళే పట్టాయి. 1.5 కప్ వరకు నీళ్ళు పట్టాయి. చూసుకుంటూ కలుపుకోవాలి. కలుపుతూ ఉంటే చూడండి ఈ విధంగా గట్టిగా అయిపోతుంటుంది. మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్ళు చల్లుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. నానాగా మరి కొంచెం గట్టి పడుతుంది. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలిపేసుకుని పిండి ఆరిపోకుండా తడి క్లాత్తో కవర్ చేసేసి ఒక అరగంట పాటు పిండిని నాననివ్వాలి. ఈలోపు మనం స్టఫింగ్ తయారు చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 కప్పు నువ్వులు వేసుకుని లో ఫ్లేమ్లో చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు వేగాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు, బాదం పప్పు కలిపి చిన్న ముక్కలుగా కట్ చేసి 1/2 కప్పు వరకు వేసుకోవాలి. వీటిని కూడా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి వేగాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 కప్పుల పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 2 కప్పులు వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి ఈ విధంగా కొంచెం బరకగా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో మనం వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి వేసేసుకుని ఇందులో 10 వరకు యాలకులు వేసేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా తిప్పేశారంటే నూనె వచ్చేస్తుంది. ఈ విధంగా పొడి పొడిగా గ్రైండ్ చేసేసుకుని పుట్నాల పొడిలో వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, చిన్నగా కట్ చేసుకుని ఎండు కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకుని ఆ పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం కొబ్బరిని గ్రైండ్ చేసి వేసాం కదా, మీరు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకుని మళ్ళీ కొంచెం కొంచెం ఈ పొడిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లం అంతా కూడా చక్కగా కలుస్తుంది. ఈ గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలాగే మిగిలిన పొడి అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సార్లుగా గ్రైండ్ చేసేసి ఆ పొడంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకుని కలుపుకోవాలి. మనం 2 సార్లుగా గ్రైండ్ చేసాం కదా, ఫస్ట్ వాయిలో కొంచెం ఎక్కువ బెల్లం రావచ్చు, నెక్స్ట్ వాయిలో తక్కువ బెల్లం రావచ్చు. కాబట్టి 2 వాయిలు కూడా బాగా కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి. కజ్జికాయలకి లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఈలోపు పిండి కూడా చక్కగా నానుంటుంది. పిండి చూడండి నానాక కొంచెం గట్టిపడింది. ఈ విధంగా ఉండాలి పిండి. ఇప్పుడు ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా మద్దన చేసుకోవాలి. చేత్తో బాగా మద్దన అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా రోకల బండి ఉంటుంది కదా, మా చిన్నప్పుడైతే రోకల బండితో చక్కగా రోట్లో వేసి దంచేవాళ్ళండి పిండిని. నేనైతే ఈ చిన్న రోలు ఉంటుంది కదా, దాంతో దంచుతున్నాను. ఇలా చేయడం వల్ల బాగా గుల్లగా వస్తాయి, బాగా క్రిస్పీగా వస్తాయి కజ్జికాయలు. మీకు ఎలా వీలుగా ఉంటే చేత్తో మద్దన చేయగలిగితే చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా రోకల బండితో కూడా పిండిని బాగా దంచుకోవచ్చు. పిండిని ఇలా చేయడం వల్ల బాగా సాఫ్ట్గా అవుతుంది. చూడండి పిండి బాగా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు కొంచెం కొంచెం ఈ పిండిని తీసుకుంటూ మిగిలిన పిండి ఆరిపోకుండా తడి క్లాత్తో కవర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. పొడి పిండి చల్లుకుంటూ మరీ పల్చగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా చపాతీలాగా రోల్ చేసుకోవాలి.
చూడండి ఇంత మందం ఉండేలాగా రోల్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని కజ్జికాయల చెక్కకి ఈ విధంగా పొడి పిండిని చల్లుకోవాలి. పొడి గోధుమ పిండి ఉంటుంది కదా, అది చల్లుకుంటే మనం కజ్జికాయలు ఒత్తేటప్పుడు అంటుకోకుండా చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. ఎక్స్ట్రా పిండిని తీసేసుకుని ఈ చపాతీని దీనిపైన పెట్టేసి ఒక్కొక్క గరిటెడు మనం తయారు చేసిన స్టఫింగ్ని వేసుకోవాలి. పెరుగు గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో ఒక గరిటె వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. నీళ్ళని కొంచెం వేలుతో తడుపుకుంటూ అంచుల్ని ఈ విధంగా తడుపుకోవాలి. ఇలా నీళ్ళతో తడపడం వల్ల మనం కజ్జికాయలు నూనెలో వేసినప్పుడు విడిపోకుండా చక్కగా వస్తాయి. చూడండి, ఈ విధంగా క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. చూడండి చక్కగా వచ్చిందో కదా కజ్జికాయ. ఇలాగే అన్ని కజ్జికాయలు చేసుకోవాలి. ఈ కజ్జికాయకి తోకలు వద్దనుకుంటే ఇలా నైఫ్తో కట్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఎక్స్ట్రా పిండి ఉంది కదా, ఈ పిండి ఆరిపోకుండా తడి క్లాత్ కింద పెట్టేసుకోవాలి. ఆరిందంటే మళ్ళీ కజ్జికాయలు చేయడానికి అవ్వదు. కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ కజ్జికాయలు చేసుకోవాలి. మీ దగ్గర కజ్జికాయలు చెక్క లేకపోతే మనం తయారు చేసుకున్న చపాతీని ఈ విధంగా గిన్నెతో కానీ లేదంటే ఏదన్నా బాక్స్ మూతతో కానీ రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇందులో స్టఫింగ్ని పెట్టేసి అంచుల్ని నీళ్ళతో తడుపుకోవాలి. స్టఫింగ్ అంచుల మీదకి రాకుండా చూసుకోవాలి. అంచుల మీదకి వచ్చిందంటే మనం నూనెలో వేసినప్పుడు విడిపోతుంది. నిదానంగా అంచుల మీదకి రాకుండా వేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసి వేలుతో ఈ విధంగా ప్రెస్ చేసేయాలి. ఫోక్ తీసుకుని చక్కగా డిజైన్ లాగా కూడా ఇవ్వచ్చు. రెండు వైపులా చక్కగా ఇదే విధంగా డిజైన్ లాగా కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా చేత్తో కూడా చేసుకోవచ్చు కజ్జికాయలు చెక్కలేని వాళ్ళు. ఇలా కొన్ని చేసుకుని ఇవి ఆరిపోకుండా తడి క్లాత్తో కవర్ చేసేసుకోవాలి. ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి కొన్ని వేగుతున్నప్పుడు మరికొన్ని చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి కాకుండా ఈ విధంగా కొంచెం కొంచెం చేసుకుంటూ కజ్జికాయలు చేసుకోవచ్చు. అలాగే కొంచెం గోధుమ పిండిలో నీళ్లు పోసి చిక్కటి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని నేను ఎందుకు కలిపానో చివరిలో చెప్తాను చూడండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి. నూనె మరీ వేడెక్కిపోకూడదు. చూడండి, ఈ విధంగా నిదానంగా పైకి రావాలి. ఈ విధంగా కాగిన తర్వాత ఇందులో మనం తయారు చేసుకున్న కజ్జికాయలను వేసి వేయించుకోవాలి. మరి నూనె బాగా వేడెక్కిందంటే వేయగానే పైన రంగు వచ్చేస్తుంది, లోపల వేగదు. అందుకని కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకుని వెంటనే రెండో వైపు తిప్పకుండా కొంచెం పచ్చదనం తగ్గిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. కజ్జికాయల్ని మరి హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు చక్కగా వేగి క్రిస్పీగా వస్తాయి. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ గోధుమ పిండి కదా కొంచెం ఎర్రగానే వేగుతాయి. మీరు ఫ్లేమ్ కొంచెం ఎక్కువ పెట్టేసి ఫాస్ట్గా కాల్చేస్తారంటే అంత క్రిస్పీగా రావండి. కొంచెం నిదానంగా వేగితేనే కజ్జికాయలు బాగా క్రిస్పీగా వస్తాయి. వేగడానికి ఇవి కొంచెం టైం పడుతుంది. బాగా వేగిన తర్వాత నూనెలో నుంచి తీసేసుకోవడమే. చూడండి చక్కగా వచ్చాయి కదా గోధుమ పిండితో చేసినా కానీ. కజ్జికాయలని నూనెలో నుంచి తీసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి, లేదంటే నెక్స్ట్ వాయికి నూనె మరీ వేడెక్కిపోతుంది. అన్ని కజ్జికాయలు వేశాక అప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంకి మార్చేసుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే కజ్జికాయలు మీరు గోధుమ పిండితో చేసినా కానీ బాగా క్రిస్పీగా వస్తాయి. అలాగే ఒక్కొక్కసారి మనం కజ్జికాయలు నూనెలో వేసినప్పుడు పగిలిపోతుంటాయి. చూడండి, ఈ విధంగా ఇలా పగిలిన కజ్జికాయలు వేయించామంటే నూనె అంతా పాడైపోతుంది. ఇలా పగిలిన చోట వెంటనే మనం చూడగానే వెంటనే బయటకు తీసేసుకుని మనం తయారు చేసుకునే ఈ గోధుమ పిండి పేస్ట్ ఉంది కదా, అదంతా రాసేసి పూర్తిగా ఆరనివ్వాలి. పచ్చిగా ఉన్నప్పుడే వేయకూడదు. పూర్తిగా ఆరిన తర్వాతనే నూనెలో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పూర్తిగా ఆరిన తర్వాత నూనెలో వేసుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడే వేసారంటే నూనెలో అది విడిపోతుంది. పూర్తిగా ఆరిన తర్వాతనే వేసుకోవాలి. ఒక్కొక్కసారి అంచులు కూడా ఓపెన్ అయిపోతుంటాయి. అలాంటప్పుడు కూడా అంచులకి పేస్ట్ వేసేసి అంటించేసి ఆరిన తర్వాత వేసి కాల్చుకోవాలి. చూడండి, నూనె ఎక్కడ పాడవకుండా చక్కగా వేగాయి కదా పగిలిన కజ్జికాయలు కూడా. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసామంటే కజ్జికాయలు కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. అంతేనండి, గోధుమ పిండి కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఇవి ఆరిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఈ కజ్జికాయని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.